ఈ ప్రపంచంలో చాలా పండుగలు ఉంటాయి. మన పుట్టినరోజు కూడా ఒక పండుగే కదా. మన పుట్టినరోజుని మనం జరుపుకుంటాం, మన ఫ్యామిలీ ఇంకా మహా అయితే మన బంధువులు జరుపుకుంటారు. బట్ ప్రపంచం అంతా జరుపుకొని అంత సీన్ ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ప్రపంచమంతా జరుపుకుంటుంది. జాతి, మత, కుల, ప్రాంతీయ విభేదాలు మరి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ. ఒక ప్రశ్న మనం వేసుకుంటే, a little baby who was born into this world 2000 years ago, why is still the world talking about him? Why is the world talking about his birth? ఒక చిన్న బాబు 2019 సంవత్సరాల క్రితం పుట్టాడు ఈ లోకంలో, ఇజ్రాయెల్ అనే ఒక దేశంలో. ఇప్పటికీ ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంటుంది ఆయన గురించి అంటే, హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్, ఆయన ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు దేవుళ్ళని పిలువబడ్డారు. చాలాసార్లు TV9, TV5 ఈ టీవీ ఛానల్స్ అన్నీ దొంగ బాబాల గురించి, లేకపోతే కొంతమంది మోసం చేసి దేవుళ్ళని పిలిపించుకొని ఆ తర్వాత వారి బండారాలన్నీ బయటపడిన తర్వాత చాలామంది వారిని పూజించిన వారు, వారిని నమ్మిన వారు బాధపడుతూ ఉంటారు. అయ్యో అనవసరంగా ఈ మోసగాడిని నమ్మేశామా ఇంతకాలం అని చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి దేవుళ్ళ ఆదుకున్నారండి అంటే మనం ఆ రోజు టిఫిన్ లంచ్ కూడా తినాం కదండి. ఎందుకంటే దేవుడు అని పిలువబడితే ఎవరైనా అలా మనకు నమస్కారం పెట్టారంటే ఎంత హ్యాపీ అయిపోద్దో. అయితే ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు దేవుళ్ళని పిలవబడ్డానికి ఇష్టపడ్డారు, దేవుళ్ళని పిలవబడ్డారు. కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే, వాట్స్ సో స్పెషల్ అబౌట్ క్రిస్మస్ అనేది ఆలోచన చేస్తే, గాడ్ బికేమ్ మ్యాన్ అండ్ దట్ ఈస్ క్రిస్మస్. దేవుడే మనిషిగా దిగి వచ్చాడు. అసలు దేవుడు మనిషిగా దిగి రావాల్సిన అవసరం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, మ్యాన్ ఇస్ అ ఫైనైట్ బీయింగ్. వీఆర్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్, మనందరికీ తెలుసు కదా. సో వీఆర్ లిమిటెడ్ బై టైం అంటే మనకు ఒక టైం స్పాన్ లేకపోతే లైఫ్ స్పాన్ ఉంటుంది. మనందరికి ఒక బర్త్ డేట్ ఉంది, మనందరం రెస్ట్ ఇన్ పీస్ అయ్యే రోజు కూడా ఒకటి ఉంటుంది. అది ఎప్పుడో మనకెవరికి తెలియదులేండి. అది తెలిస్తే మరి బతికినంత కాలం కూడా ప్రశాంతంగా బ్రతకలేం కదా. మన డెడ్ లైన్ వస్తుంది అనగానే మనకు లేనిపోని టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్. అందుకే దేవుడు అది ఆయన డిసైడ్ చేసిన డేట్ ఉంటుంది. బట్ వీ ఆల్ కాంట్ లివ్ ఫర్ ఎవర్. ఈ ప్రపంచంలో సిలేసుకొని బ్రతికే వాళ్ళంటూ ఎవరు లేరు. సో మనము ఈ ప్రపంచంలో ఒక లిమిటెడ్ టైం పీరియడ్ వరకే ఈ లోకంలో ఉంటాము. ఇంకొకటి ఏంటంటే, ఈ సమయంలో నేను ఈ JNTU కాకినాడలో ఇక్కడ ఉన్నానంటే ఐ కెనాట్ బి ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఇదే సమయంలో నేను ఇంకెక్కడ కూడా ఉండలేను. కారణం ఏంటంటే, నేను ఇంత స్పేసే ఆక్యుపై చేస్తాను. నేను ఒక దగ్గర ఉంటే మరొక దగ్గర ఉండలేను. అఫ్ కోర్స్ వీడియో కాలింగ్ ద్వారా నన్ను వేరే వాళ్ళు చూడొచ్చు, లేకపోతే ఒక లైవ్ టెలికాస్ట్లో చూడొచ్చు. బట్ అదర్వైజ్ నేను యాజ్ అ పర్సన్ ఇంకెక్కడికి వెళ్ళలేను. బట్ దేవుని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, గాడ్ ఇస్ ఇన్ఫినిట్, గాడ్ ఇస్ బిఫోర్ టైమ్ అండ్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అసలు టైం అనేది మరి స్టార్ట్ కాక మునుపు, ఈ భూమి సృష్టించబడక మునుపు, మనందరం ఈ లోకంలో ఎగ్జిస్టెన్స్లోకి రాక మునుపే దేవుడు ఉన్నాడు. హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై స్పేస్. దేవుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటారు, ఇంకా ఈ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. సో ఒక ఇన్ఫినిట్ గాడ్ని ఒక ఫైనైట్ మ్యాన్ ఈ ఫైనైట్ బ్రెయిన్తో అర్థం చేసుకోవాలంటే, డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుణ్ణి ఎలాగైనా రీచ్ అవ్వాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, దేవుడి ఫేవర్ పొందుకోవాలని చాలామంది చాలా ప్రాంతాలకు వెళ్ళి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడే మనిషిగా దిగి రాకపోయింటే మనిషికి అసలు దేవుడు అంటే ఏంటో కూడా కనీసం అర్థమై ఉండేది కాదు. బికాజ్ వీ ఆర్ ఫైనైట్. మనకున్న జ్ఞానము, మనకున్న మేధస్సు చాలా తక్కువ. మరి ఇన్ఫినిట్ గాడ్ని మనం అర్థం చేసుకోవడానికి, ఇన్ఫినిట్ గాడ్ ఒక ఫైనైట్ బీయింగ్గా మనలాంటి ఒక మనిషిగానే ఈ లోకంలో పుట్టాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్మస్ అనే మాట క్రిస్టోస్ మాసే అనే 2 పదాల నుంచి వచ్చింది. దానికి అర్థము క్రీస్తును ఆరాధించడం, వర్షిపింగ్ జీసస్. సో క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ శాంటా క్లాజ్ అండ్ క్రిస్మస్ ట్రీ అండ్ డెకరేషన్ అండ్ ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ అంటే ఓ స్టార్ పెట్టుకోవడం, లేకపోతే ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, ఈ డెకరేషన్స్ చేసుకోవడం, మంచి ఫుడ్ తినడం, చక్కని క్లోత్స్ వేసుకోవడం అని. బట్ క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్ బీయింగ్ బోర్న్ ఇన్ టు దిస్ ఎర్త్ యాజ్ అ బేబీ. ఈ ప్రపంచంలోకి యేసు ప్రభు వచ్చి జన్మించారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్. శబ్ద బ్రహ్మము అయిన దేవుడు
మాట వాక్కు అయిన దేవుడు ఈ భూలోకానికి ఒక మనిషిగా రక్త మాంసాల్లో తన్ను తాను కుదించుకొని ఈ భూలోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు, జీసస్ క్రైస్ట్ ఇస్ అ హిస్టారికల్ ఫిగర్. యేసు ప్రభు ఈ ప్రపంచంలోకి రాలేదని, ఆయన లేడని, లేకపోతే ఆయన కేవలం ఒక కావ్యంలో లేకపోతే ఒక పుస్తకంలో ఉన్న క్యారెక్టర్ అని ఏ ఒక్కరు చెప్పలేరు. కారణం ఏంటంటే ఈ ప్రపంచ చరిత్రను యేసుక్రీస్తు ప్రభు రెండుగా విభజించారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 అని ఈ ఇయర్ రాస్తూ ఉన్నామంటే దీన్ని 2019 AD అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ ఈ చరిత్రను రెండుగా విభజించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వై డిడ్ జీసస్ హ్యావ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన రావడానికి దేర్ షుడ్ బి ఎ పర్పస్, రైట్? దేవుడు మనల్ని సృష్టించాడంటే కూడా ఆయనకు ఒక పర్పస్ ఉంది. చాలామందికి అది అర్థం కాదు. యవనస్తులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించేసుకొని చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్కు లోనయ్యి ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నారు, వేగంగా వెళ్ళిపోతున్న ట్రైన్లో దూకేశారు, లేకపోతే విషం తీసుకొని చనిపోయారు. ఇలాంటి సన్నివేశాలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు గుండె పిండేస్తూ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ డూ విత్ దిస్ లైఫ్ ఇస్ అవర్ గిఫ్ట్ టు గాడ్. జీవితము దేవుడిచ్చిన బహుమానం. చాలామందికి అది అర్థం కావట్లేదండి. జీవితం ఏముందిలేండి, పుట్టాం కాబట్టి బ్రతుకుతున్నాం అన్నట్లుగా బ్రతుకుతుంటారు. కానీ ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంది. మనల్ని సృష్టించిన దేవుడు మన జీవితానికి ఒక పరమార్థాన్ని ఏర్పాటు చేశాడు. అది నీవు తెలుసుకొని ఆయన పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ చేయడానికి ఈ లోకంలో బ్రతికినప్పుడే నీ జీవితం ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అవుతుంది. ఐ వాంట్ టు షేర్ అ లిటిల్ బిట్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందాక నన్ను గురించి సిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే నేను యునైటెడ్ స్టేట్స్లో, యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. మీ అందరికీ తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా అయ్యారంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఆన్ సైట్ ప్రాజెక్ట్కి వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ కంటే చాలా టైమ్స్ ఎక్కువ శాలరీ వస్తుంది. సో యూఎస్కి వెళ్ళిపోయాను. లైఫ్ వాజ్ ఆల్ గుడ్, చాలా కంఫర్టబుల్గా, లగ్జూరియస్గా ఉంది. ఒక మాట చెప్పాలంటే తల్లిదండ్రుల నుండి దూరంగా ఉంటే మనం ఎలా ఫీల్ అయిపోతాం అంటే ఫ్రీ బర్డ్స్లా ఫీల్ అయిపోతాం. రెక్కలు వచ్చి ఎటు కావాలంటే అటు ఎగిరిపోవచ్చు అని. చాలా ఫ్రీడమ్ ఉంది. కావాలంటే ఆ ఫ్రీడమ్ని యూజ్ అన్నా చేసుకోవచ్చు, మిస్యూజ్ అన్నా చేసుకోవచ్చు, అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆ సమయంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ డీప్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఒక తీవ్రమైన అసంతృప్తి ఎదురైంది. ఎందుకంటే నాకు వస్తున్న డబ్బులు, లేకపోతే నేను ఎంజాయ్ చేస్తున్న ప్లెజర్స్ నన్ను సాటిస్ఫై చేయలేకపోయాయి. అప్పుడు నా మనసులో ఒక తలంపు వచ్చింది. అదేంటంటే ఇంత డబ్బులు సంపాదిస్తున్నా నాకు సంతోషం రావట్లేదు, లేకపోతే నా హృదయంలో నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. నేను దేవుడి కోసం ఏదో ఒక పని చేయాలి, నేను ఈ ప్రపంచానికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి అనే ఒక ఆశ నా హృదయంలో వచ్చిందండి. ఆశ వచ్చిన తర్వాత గాడ్ నోస్ అవర్ హార్ట్ కదా, మన డీపెస్ట్ హార్ట్స్ డిజైర్స్ కూడా దేవుడికి తెలుసు. ఆ డిజైర్ దేవుడు చూసారేమో. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టపడుతూ ఉండేదాన్ని. చాలాసార్లు దేవుడు అని ఎంజాయ్మెంట్లు అన్నీ పక్కన పెట్టేస్తూ ఉండేదాన్ని. అప్పుడు అనేవాళ్ళు, నువ్వు మదర్ తెరిసాలా అయిపోయేటట్టున్నావే అని మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండేవారు కొన్నిసార్లు కామెడీగా. అయితే ఏదేమైనప్పటికీ జాన్ వెస్లీ గారితో మరి నా వివాహం అవడం, మై హస్బెండ్ హీ ట్రావెల్ టు 60 countries ఇన్ ద వరల్డ్. హీ ఈస్ 37 years old. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక 60 దేశాలు ఆయన పర్యటించి చాలామంది యంగ్ పీపుల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. హీఈస్ అన్ ఇంటర్నేషనల్ స్పీకర్. సో ఆయనతో నా వివాహం అవడానికి దేవుడు హెల్ప్ చేశారు. మా మ్యారేజ్ ఇట్స్ బీన్ 7 years. గాడ్ బ్లెస్డ్ us with 3 daughters. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాట్ ఐ కెన్ సే ఇస్, నేను జాబ్ చేస్తున్నప్పుడు మై లైఫ్ వాజ్ వే మోర్ కంఫర్టబుల్, వెరీ లగ్జూరియస్. నాకు కావాల్సినవన్నీ నాకు యూఎస్లో ఉండేవి, కానీ బట్ ఐ డెంట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. బట్ ఇండియా వచ్చిన తర్వాత ఐ కెన్ సే, దేవుడు మాటలు చెప్తూ ఉన్నప్పుడు, అనేక మందిని నిరాశలోండి బయటకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, చాలామందికి సాంఘిక సేవ చేసి చాలామంది అనాథలను చేరదీస్తూ ఉన్నప్పుడు, వీధిలో ఉన్న మరి నిస్సహాయులను, అభాగ్యులను ఆదుకుంటూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఇంకా మరి ఏ రకంగా కూడా మనం పొందుకోలేం. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంది. దెర్ ఇస్ అ గ్రేటర్ పర్పస్ ఫర్ హ్యూమన్ లైఫ్ వెన్ యూ అండర్స్టాండ్ ద రీజన్ వై గాడ్ క్రియేటెడ్ యూ. దేవుడు ఎందుకు నేను సృష్టించాడు, ఆ పరమార్థం నువ్వు తెలుసుకుంటే, ఆ పరమార్థాన్ని గ్రహించి బ్రతికితే నీ బ్రతుకు ఒక అర్థవంతమైన బ్రతుకు అవుతుంది. యువర్ లైఫ్ విల్ బికమ్ అ మీనింగ్ఫుల్ లైఫ్.
సో వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అనే క్వశ్చన్కు చాలా త్వరగా ఒక 3 పాయింట్స్ చెప్పి నా షార్ట్ మెసేజ్ను నేను ముగించాలని ఆశపడుతున్నాను. వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు లైట్ అప్ ద వరల్డ్. హీ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. లైట్ ఎక్కడ అవసరమో అని ఆలోచన చేస్తే, ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ లైట్ అవసరం కదండి. లైట్ ఆన్ చేసిన తర్వాత ఈ హాల్ అంతా, ఈ ఆడిటోరియం అంతా చుట్టూ లైట్స్ ఉన్నాయి. లైట్ వేసిన తర్వాత చీకటిని మనం సెపరేట్గా ఏమీ బయటకు పంపించక్కర్లేదు కదా. లైట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా చీకటి బయటకి వెళ్ళిపోతుంది. మానవ జీవితము లేకపోతే ఈ ప్రపంచము దేనితో నింపబడి ఉంది అని ఆలోచన చేస్తే, ఈ ప్రపంచము పాపము అనే చీకటితో నింపబడి ఉంది. ప్రతిదినం వార్తాపత్రికలు మనం చూస్తున్నట్లయితే కొన్ని వార్తలు వినలేకపోతున్నాం. చెవులు గింగురుమంటున్నాయి. చాలామంది అంటున్నారు, ఇది కలియుగం అండి, రోజులు పాడైపోయాయి, నైతిక విలువలు దిగజారిపోతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నామని చాలామంది చెప్తున్నారు. ఈ మధ్య జరిగిన దిశ యొక్క కేసు మనందరికీ తెలుసు కదండి. మంచి యవనస్తురాలు, వెల్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని చేస్తుంది. షీ హ్యాస్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ హోప్స్ ఫర్ హర్ ఫ్యూచర్. అయితే నలుగురు యవనస్తులు భయంకరంగా ఆమెను రేప్ చేసి, పోనాలా వదిలిపెట్టేసిన బాగుండేది, ఆమెను పెట్రోల్ పోసి కాల్చేశారు. ఇదంతా సభ్య సమాజం తలదించుకునే సన్నివేశము. అసలు ఆ యవ్వనస్తులు అలా ఎందుకు చేశారు అని ఆలోచన చేస్తే, ఒక్కసారి అది యాక్షన్లోకి రాకముందు ఆ థాట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మైండ్లో స్టార్ట్ అయింది. అవునంటారా కాదంటారా? చాలామంది యవ్వనస్తులు మైండ్లో కంట్రోల్లో ఉండట్లేదు. బయటకి బాగానే చదువుకున్న వారిగా ఉంటున్నారు, లేకపోతే ఈ ప్రపంచంలో చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు, కానీ మనిషి హృదయము చెడిపోయింది. మనిషి హృదయము పాపముతో, చీకటితో నింపబడి ఉంది. కాబట్టే చేసే పనులన్నీ కూడా చీకటి పనులాగే ఉంటున్నాయి. ఆ మధ్యకాలంలో బెంగళూరులో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క హౌస్ను మరి కొంతమంది ఆఫీసర్స్ చెక్ చేస్తే చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోస్ హార్డ్ డిస్క్ అతని ఇంట్లో దొరికిందంట. ఆ హార్డ్ డిస్క్లో ఆ వీడియోస్తో పాటు అతని పర్సనల్ డేటా కూడా దొరికింది. సో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఏంటంటే, ఒక టాప్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ప్రపంచానికి దారి చూపించాల్సిన, పరిస్థితులన్నీ చక్కబెట్టాల్సిన వ్యక్తే చైల్డ్ పార్న్కు అడిక్ట్ అయిపోయాడంటే అది ఎంత దౌర్భాగ్యమైన విషయం. మనిషి బయటకి చాలా టిప్ టాప్గా రెడీ అయ్యి చాలా అద్భుతంగా కనబడతాం. వీ షో ఆఫ్ లైక్ వీఆర్ ద పర్ఫెక్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్. బయటకు చూస్తే అబ్బా వీళ్ళకంటే మంచి వాళ్ళు ఇంకెవరు ఉండరేమో ప్రపంచంలో అని అనిపిస్తుంది. కానీ మనిషి హృదయంలో మాత్రం అంధకారం. అంధకారం అంటే ఏంటంటే, ఒకటి అజ్ఞానము, రెండవది పాపము. అజ్ఞానం అంటే ఇగ్నరెన్స్. ఇక్కడ అందరు యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు టాక్ టు యంగ్ పీపుల్. వీ ఆల్ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఆన్ ది అవుట్ సైడ్ కదండి. బయట చాలా సూపర్గా కనబడాలనుకుంటాం, అందుకనే చాలా టైం స్పెండ్ చేస్తాం అద్దం ముందు చక్కగా ట్రిమ్ చేసుకోవడానికి. లేకపోతే వీ వాంట్ టు వేర్ ద బెస్ట్ క్లోత్స్, మంచి బ్రాండెడ్ వాచెస్ లేకపోతే బ్రాండెడ్ షూస్ వేసుకోవాలనుకుంటాము, మంచి జ్యువెలరీ వేసుకోవాలనుకుంటాం. ఆడపిల్లలు అయితే చాలా మంచి మేకప్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటాం. అమెరికా దేశంలో ఉన్న ఒక యవ్వనస్తురాలి జీవితంలో ఒక సన్నివేశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాను. యుఎస్లో లిజీ వెలాస్కెజ్ అనే ఒక యవ్వనస్తురాలు, ఒక అమ్మాయి పుట్టింది. పుట్టడంతోనే షీ వాజ్ బార్న్ విత్ అ సిండ్రోమ్, ఒక వ్యాధితో పుట్టింది. ఆ వ్యాధి ఏంటి అంటే, ప్రపంచంలో ఆమె కాకుండా ఇంకొకళ్ళకే వచ్చింది ఆ వ్యాధి. ఆ వ్యాధి ఏంటంటే, ఆమె వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదన్నమాట. ఎంతన్నా తినచ్చు కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదు. అది కొంచెం మంచి వ్యాధి కదా, ఎందుకంటే మనం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తినేసి క్యాలరీస్ చెక్ చేసేసుకుంటూ ఉంటాము. షేప్ అవుట్ అయిపోతానేమో, లేకపోతే వెయిట్ పెరిగిపోతానేమో అని ఆడపిల్లలు మరి చాలా కాన్షియస్గా ఉంటారు, డైట్ కాన్షియస్గా. పాపం అమ్మ ఎంతన్నా తినచ్చు, అయితే అస్సలు వెయిట్ పెరగదు. లిటరల్గా ఆమె షీ లుక్స్ సో స్కిన్నీ, అంటే బోన్స్ మీద తోలు ఉన్నట్టు అనమాట. ఆమెను చూడ్డానికి కూడా చాలా వికారంగా ఉంటుంది. బట్ పేరెంట్స్ ఎప్పుడు ఆమెకు చెప్పలేదు, నువ్వు అబ్నార్మల్ అమ్మా, నీకు పలానా వ్యాధి ఉంది అని ఎప్పుడు చెప్పలేదు. దే బ్రాట్ హర్ అప్ యాజ్ ఎవ్రీ అదర్ చైల్డ్. అందరినీ పిల్లల్ని పెంచినట్టే పెంచారు. సరే, కాలేజ్కి స్కూల్కి వెళ్తూ ఉండేది. ఒకానొక సమయంలో ఆమె యూట్యూబ్లో ఏదో వీడియో సెర్చ్ చేద్దామని వన్ షీ వాజ్ స్క్రోలింగ్ అప్ అండ్ డౌన్, సడన్గా ఒక వీడియో ఈమె కంటపడింది. ఆ వీడియో టైటిల్ ఏంటంటే, ద వరల్డ్స్ మోస్ట్ అగ్లియెస్ట్ పర్సన్ అని. అప్పటికే దాదాపు ఆ వీడియోని 45 లక్షల మంది చూశారు. ఏంటి ఈ టైటిల్ ఇంత భయంకరంగా ఉంది, ఎవరి గురించా అని ఒక్కసారి చూస్తే అందులో ఆమె ఫోటోనే ఉంది. షీ వాజ్ షాక్డ్. చెప్పాలంటే ఒక్కసారి గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. అయ్యో,
ప్రపంచంలో వరల్డ్స్ మోస్ట్ అగ్లియెస్ట్ పర్సన్ అని నా ఫోటోనే పెట్టారా, నా గురించే రాసారా? స్కూల్లో కాలేజ్లో కూడా చాలామంది దే యూస్ టు బుల్లీ హర్, ఆమెని మరి వెనకాలండి ఆమెను రకరకాలుగా కమెంట్ చేస్తూ ఉండేవారు. సరే అనుకుంది, కమెంట్స్ ఏం రాశారో ఒకసారి చూద్దామని కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి చదువుతుంటే కొంతమంది అన్నారు యు ఆర్ లైక్ అ మాన్స్టర్ అని అన్నారు. కొంతమంది అన్నారు ఇలాంటి రూపంతో నువ్వు బ్రతకడం ఎందుకు, ఒక గన్ పెట్టుకొని చనిపో. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ చదివిన తర్వాత ఆమె ఒక్కటి డిసైడ్ అయింది, అదేంటంటే ఐ విల్ నాట్ లెట్ ది ఒపీనియన్ ఆఫ్ అదర్స్ డిఫైన్ హూ ఐ యామ్. వేరే వాళ్ళు నా గురించి చెప్పే మాటలు నేనేంటో అనేది నేను డిఫైన్ చేయనివ్వను అనుకుంది. ఈ మాటలన్నీ చదివింది, గుండె పగిలిపోయింది. ఎంత కన్నీరు కార్చిందో, ఎన్ని చెరువులు నీరు కార్చిందో నాకు తెలియదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెన్ షీ రిమూవ్డ్ హర్ క్లోత్స్, మనం నైట్ పడుకునే ముందు మనం ఇలాంటి మంచి క్లోత్స్ ఏమీ వేసుకోం కదా, పెద్ద పెద్ద జ్యువెలరీలు ఏమీ తగిలించుకోం, బ్రాండెడ్ షూస్ లేకపోతే వాచెస్ ఇవేమీ పెట్టుకోం. అన్నీ తీసేసి జస్ట్ సింపుల్గా ఏదో నైట్ డ్రెస్ వేసుకుంటాము, మేకప్ అంతా ఉండదు, ఏమీ ఉండదు. లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటంటే హూ ఐ యామ్, ఈజ్ ఇట్ the clothes I wear, or is it how I look on the outside? Is it the material possessions that I have? Who am I? What is my true worth? అసలు నా విలువ ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను వాడే వస్తువులే నా విలువను డిటర్మిన్ చేస్తాయి అనుకుంటాం కదా. నేను మంచి ఎక్స్పెన్సివ్ ఒక పెద్ద బంగ్లాలో ఉంటే నేను చాలా గొప్ప వ్యక్తిని, లేకపోతే నా విలువ పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ మన అసలు విలువ మన బాహ్య సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉండదు. Our true worth does not depend on who we are on the outside, but it depends on what we are or who we are on the inside. మనిషికి అది తెలియట్లేదు. చాలాసార్లు బయటకి చాలా బాగా కనబడిపోయి, బయటకి చాలా అందంగా అద్భుతంగా ఉండి నేను ఇదే అని చాలాసార్లు సమాజానికి చూపిస్తున్నాం. కానీ లోపల మనిషి అంధకారంతో నింపబడి ఉన్నాడు. అలాంటి అంధకారముతో నింపబడిన మానవ హృదయాన్ని వెలిగించడానికి, మానవ జీవితాలను వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. గౌతమ్ బుద్ధ మనందరికీ తెలుసు. ఆయన ఏమని చెప్పేవారంటే హీ ఈస్ కాల్డ్ యాజ్ ద లైట్ ఆఫ్ ఏషియా. ఈ ఆసియా ఖండానికి ఆయనను వెలుగుగా పిలుస్తుంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒక ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఒక్కసారి దిశ కేసు దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఆ నలుగురు యవనస్తులు అలా ఎందుకు చేశారు అని ఆలోచించినట్లయితే ఒకడికి ఐడియా వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఒకడికో ఇద్దరికో వచ్చి ఉంటుంది. ఆ ఐడియా వచ్చినోడు, దుష్టతలంపు వచ్చినోడు అలా మానుకొని ఉన్నా బాగుండేది, కానీ వేరే వాళ్ళందరినీ కూడా ప్రేరేపించాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలను 3 కేటగిరీస్లోకి మనం పెట్టచ్చు. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే తమ ఆలోచనలు తాము చేస్తూ వెళ్ళిపోయేవారు. నాకేమనిపిస్తే అది నేను చేస్తాను. యూత్లో బాగా వినబడే డైలాగ్ ఏంటి తెలుసా, మై లైఫ్ మై వే అంటారు. అవునా కదా? తల్లిదండ్రులు ఏదన్నా ఇది వద్దురా బాబు, అది చేయకండిరా బాబు అంటే నా ఇష్టం మమ్మీ, నీకు అనవసరం, నీ ఒపీనియన్తో నాకు అవసరము లేదు. ఐ డోంట్ కేర్ వాట్ యూ సే, బట్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. ఈ ప్రపంచం అంతా ఫీలింగ్స్తోనే నడుస్తుంది కదండి. ఐ ఫీల్ లైక్ డయింగ్ అని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నీ ఫీలింగ్స్ మీద ఎప్పుడు నీ జీవితాన్ని బేస్ చేసుకోవద్దు. ఆ యవనస్తులలో ఖచ్చితంగా ఒకడికి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది, ఏదో దుష్టమైన పని చేయాలని. వాడి ఫీలింగ్ ప్రకారం వాడు వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఉన్న 2వ కేటగిరీ ఎవరంటే పక్కవారి ఆలోచనలు తీసుకొని వారి జీవితాన్ని నడిపించేసుకునే వాళ్ళు. కొంతమంది అలాగే ఉంటారు కదా. పేరెంట్స్ చాలామంది వాళ్ళ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు మోస్ట్గా నేను వినే మాటలు ఏంటంటే మా వాడు మంచోడే కానండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, వాళ్ళే చెడగొట్టేశారండి మా వాడిని అంటూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కు గురైపోతూ ఉంటారు. పియర్ ప్రెషర్ అంటారు కదా. అందరు చేస్తూ ఉంటే నేను చేయకపోతే అమ్మో ఏమనుకుంటారో, అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే ఏమైపోద్దో, తేడా అనుకుంటారేమో, అందరు నన్ను చిన్న చూపు చూస్తారేమో అని చాలాసార్లు చెడ్డ పనుల్లో కూడా పక్క వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళిపోయేవారు. 3వ కేటగిరీ ఉన్నారు. ఐ కెన్ సే దే ఆర్ ద బెస్ట్ కేటగిరీ. ఆ బెస్ట్ కేటగిరీ ఎవరంటే వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు చేయరు, పక్క వాళ్ళు ఏం చెప్పారో అది చేయరు, కానీ దేవుడు ఏమన్నాడో, దేవుడు ఏం చేయమని చెప్పారో, దేవుని వాక్యం ఏం చేయమని చెప్పిందో అది చేసేవారు. దే ఆర్ ద రైట్ పీపుల్. రైట్ ట్రాక్లో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళేవారు. ఆ దిశను రేప్ చేసిన నలుగురి గురించి ఆలోచన చేసినట్లయితే ఒకడికి చెడ్డ తలంపు వచ్చింది, దుష్ట తలంపు వచ్చింది. ఆ ఆలోచనని ఎగ్జిక్యూషన్లో పెట్టేశారు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్ బికాజ్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్.
బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్ బికాజ్ యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. తెలుసు కదా మనందరికీ అది. సో ముందు కరెక్షన్ ఎక్కడ జరగాలంటే థాట్ లెవెల్లోనే జరగాలి. హృదయంలోనే దుష్టత్వం మొదలైనప్పుడే అక్కడే కనుక మనం అడ్డుకట్ట వేసేయగలిగితే ఆ బ్యాడ్ యాక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ హృదయాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే చాలాసార్లు మనకి కళ్ళకి ప్రాబ్లం వస్తే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంకేదో కిడ్నీస్ ప్రాబ్లం వస్తే, లివర్ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ అని, లేకపోతే స్కిన్ ప్రాబ్లం వస్తే డర్మటాలజిస్ట్ అని, అన్నిటికీ మరి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసేసుకొని చక్కగా రికవర్ అయిపోతూ ఉంటాం. కానీ మనిషికి లోపల ఒక రోగం ఉంది. ఆ రోగం ఏంటంటే పాప రోగం అన్నమాట. పాపరోగం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏది చేయకూడదో అది చేయకూడదని తెలుసు కానీ దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం. అవునా కాదా? ఇస్ ఇట్ నాట్ ద స్ట్రగల్ దట్ వీ ఆల్ హ్యావ్ బీన్ ఫేసింగ్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏది చేయకూడదో తల్లిదండ్రులు చాలాసార్లు చెప్తూ ఉంటారు, అది చేయొద్దురా అని. స్కూల్స్లో కూడా మోరల్ వాల్యూస్ అన్నీ నోటీస్ బోర్డుల మీద లేకపోతే ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటారు. ఎందుకు? అబద్ధం ఆడకూడదు, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇవన్నీ ఎందుకు రాస్తారంటే అవి మనకి జెంటిల్ రిమైండర్స్ లాగా ఇస్తూ ఉన్నా కూడా మనం చేయలేకపోతూ ఉంటాం చాలాసార్లు. చేయకూడనివి మనకి ఎవరు చెప్పక్కర్లేదు కానీ ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే sin is the root, sins are the fruit. పాపం అనేది మనిషి స్వభావములో అంతరంగంలో ఉంది కాబట్టి మనిషి చేసే పనులు, యాక్షన్స్ కూడా ఆ పాపపు స్వభావంతోనే పాపపు ఇష్టమైన కార్యాలు ఈ లోకంలో చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ బాడీకి ఉన్న సిక్నెసెస్ తీసేయడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు కాబట్టి ఈ పాప రోగాన్ని నయం చేయాలంటే దేవుడు ఒక్కడే చేయగలడు. ఒకసారి ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్క అనేది నేలలో నుంచి బయటకు వస్తుంది, భూమిలో నుంచి వస్తుంది. ఒక సీడ్ అనేది జర్మినేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే భూమిలో జరుగుతుంది. ఒక మొక్కని కానీ ఒక చెట్టుని కానీ మనం భూమిలో నుంచి బయటకు తీస్తే, అప్రూట్ చేస్తే అది బ్రతికే అవకాశం ఉండదు. అవునా కదా? ఖచ్చితంగా ఎండిపోతుంది. ఇట్ విల్ బి విదర్డ్ అండ్ ఇట్ విల్ డ్రై. అలాగే ఒక నీటిలో ఉండే ఒక చేప కానీ లేకపోతే ఎనీ సీ క్రీచర్స్ తీసుకోండి, అవి నీటిలోనే పుడతాయి కాబట్టి వాటిని నీటిలోంచి బయటకు తీస్తే గిలకొని చనిపోతాయి. మనిషి ఎక్కడ నుంచి వచ్చాడు అంటే మనిషి దేవుని మనస్సులో నుంచి వచ్చాడు. బైబిల్ చెప్తుంది దేవుడు మనిషిని తన చేతులతో సృష్టించాడంట, తన రూపములో సృష్టించాడు. ఇప్పుడు మట్టిలో నుండి తీయబడిన, మట్టిలో నుంచి ఎదిగే మొక్క మట్టి నుండి వేరుపరిస్తే ఎలా ఎండిపోతుందో, నీటిలో పుట్టి నీటిలో పెరుగుతున్న చేపలు ఏ విధంగా నీటి నుండి సెపరేట్ చేస్తే చనిపోతాయో, దేవుని మనస్సులో నుండి దేవుని చేతుల ద్వారా సృష్టించబడిన మనిషి దేవునితో డిస్కనెక్ట్ అయిపోతే ఏమైపోతాడంటే చచ్చిపోతాడు. మీరు అనుకోవచ్చు ఏంటండి కొత్త లాజిక్ చెప్తున్నారు, మేము దేవుడితో అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం కానీ అందరం బాగానే ఉన్నాం కదా అని. ఫిజికల్గా వీ మే బీ అలైవ్ అండ్ యాక్టివ్, బట్ ఎవ్రీ మ్యాన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్ యూ బికమ్ స్పిరిచువలీ డెడ్. ఆత్మలో చనిపోతారు. ఆత్మలో బ్రతకాలంటే, స్పిరిచువల్గా అలైవ్ ఉండాలంటే నీ స్పిరిట్ని దేవుడితో కనెక్ట్ చేయాలి. ఐ నో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు డిఫరెంట్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ త్రూ ఇంటర్నెట్. అవునా కదా? ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనే నెట్ మనందరినీ చాలా బిజీ చేసేసింది. అంతకుముందు ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్న పిల్లలు అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎవరి సెల్ ఫోను, ఎవరి స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఎక్కడో ఉన్న ప్రపంచంలో మాట్లాడుతుంటారు, కానీ వీళ్ళు నలుగురు మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లా. యు ఆర్ లిటరలీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే యూ కెన్ కనెక్ట్ టు పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దిస్ వరల్డ్ హెస్ బికమ్ అ వెరీ స్మాల్ గ్లోబ్ అయిపోయింది కదా, చాలా చిన్న ప్రపంచం అయిపోయింది ఇంటర్నెట్ వచ్చి. ఎస్పెషలీ మన జియో ఫోన్స్ వచ్చాక ప్రపంచం అందరి చేతిలో ఇంటర్నెట్టే. అందరూ ప్రపంచంలో అన్నీ చూసేస్తున్నారు, మంచిదే. కానీ నువ్వు ప్రపంచంలో ఎవరితో కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా దేవునితో మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. దేవునితో డిస్కనెక్ట్ అయ్యామంటే మాత్రం చాలా చాలా ప్రమాదం. ఐ నో సమ్ పీపుల్ ఈ ఇంటర్నెట్ ఒకవేళ పని చేయట్లేదు అనుకోండి, గిలగిల కొట్టేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా కాళ్ళు చేయి కూడా ఆడదన్నమాట. దే ఆర్ సో యూస్ టు బీయింగ్ ఆన్లైన్. ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ వెంటనే అందరూ అప్డేట్స్
చూసేయాలి. మంచిదే, ప్రపంచంలో ఎవరేం ఐస్ క్రీములు తిన్నారు, ఎవరేం బట్టలు వేసుకున్నారు, ఎవరెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేశారు, ఏ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి వెళ్ళారు, ఇవన్నీ నీకు తెలిసినా తెలియకపోయినా నిన్ను సృష్టించిన దేవుణ్ణి మాత్రం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు ఎవరితో టచ్లో ఉన్నా లేకపోయినా దేవునితో మాత్రం ఖచ్చితంగా టచ్లో ఉండాలి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, we are created in the image of God. God created us with a purpose. దేవునితో నువ్వు కనెక్ట్ అయినప్పుడే నిన్ను కూడా ఆయన వెలిగిస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువలీ అలైవ్, రిమెంబర్, చాలా చాలా ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటంటే ఈ లైఫ్ అయిపోయిన తర్వాత దేవుడు లేని చోటుకు మనమే వెళ్తాం. ఈ లైఫ్ అయిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు దాన్ని. అంటే ఈ జీవితం తర్వాత నెక్స్ట్ జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే దేవుడు 2 ప్లేసెస్ డిసైడ్ చేశాడు. ఒకటేమో దేవుడు ఉండే ప్లేస్, దాన్ని పరలోకం అంటారు. రెండవది దేవుడు లేని ప్లేస్, దాన్ని నరకం అంటారు. దేవుడి చిత్తం, దేవుడి ఇష్టం ఏంటంటే ఈ వరల్డ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ వరల్డ్లో వాళ్ళ జర్నీ ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళిపోవాలండి. బట్ దురదృష్టం ఏంటంటే చాలామంది ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునితో డిస్కనెక్ట్ అయిపోయి, దేవునితో ఇక్కడ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయిపోతే దేవుడు ఉండే ప్లేస్కి ఎలా వెళ్తారండి? నాట్ పాసిబుల్, రైట్? ఇక్కడ ఉన్నప్పుడే దేవుడితో డిస్కనెక్ట్ అయిపోతే దేవుడు అంటాడు, ఇట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. మనిషి తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో దేవుడు చేసిన సృష్టి అంతా దేవుడిని మహింపరుస్తుంది. ఈ సృష్టి అంతా దేవునికి చాలా ఒబీడియంట్గా ఉంది, కానీ మనిషి ఒక్కడే డిజొబీడియంట్ అయిపోయాడు. కారణం ఏంటంటే మనిషిని దేవుడు అమితంగా ప్రేమించేసి మనిషికి ఫ్రీ విల్ ఇచ్చేసాడు. ఫ్రీ విల్ అంటే ఏంటంటే నీకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఫ్రీ విల్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. నీకేది ఇష్టమో, నీకేది కావాలో ఎంచుకొని ఆ అవకాశం దేవుడిచ్చాడు. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్, most of the people today are misusing their God given freedom. దేవుడు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ను చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయనతో మనం కనెక్ట్ అయ్యి మన జీవితాలను వెలిగించుకోవాలని. The second reason why Jesus came into this world is to express his love for mankind. దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచాలంటే ఆయన కూడా మనిషిగా రావాల్సి వచ్చింది. లవ్ అనే వర్డ్ అందరి గుండెని బాగా వేగంగా కొట్టించే వర్డ్ కదండి. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే రిలేషన్షిప్లో లేను అంటే అది విడ్డూరం అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక రిలేషన్షిప్లో ఎవరో ఒకరితోనే కంపల్సరీగా ఉంటున్నారు. ఇప్పుడు అది లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి లవ్ అనే స్పెల్లింగ్ రాకముందే స్కూల్స్లో కూడా లవ్ అని మొదలు పెట్టేశారు. ఒక యూకేజీ పిల్లోడంట పక్కన అమ్మాయికి చెప్తున్నాడంట, ఐ లవ్ యూ అని చెప్తున్నాడంట. అంటే వాడికి లవ్ అనే వర్డ్ కూడా సరిగ్గా పలకడం రాలేదు, కానీ వాడు ఏ సినిమాల్లో చూసి ఇన్స్పైర్ అయ్యాడో తెలియదు, కానీ అప్పుడే లవ్ లెటర్ ఆ యూకేజీ క్లాస్ టీచర్ నాకు వచ్చి చెప్తుంది, వాడికి పలకడం కూడా రావట్లేదమ్మా, పక్క అమ్మాయికి చెప్తున్నాడు. నేను చాలా షాక్ అయిపోయాను. ప్రపంచంలో ద వరల్డ్ ఇస్ క్రేజీ అబౌట్ లవ్. ప్రతి ఒక్కరూ ప్రేమను కోరుకుంటాం. దేవుడు మనిషిని కూడా ప్రేమించబడాలి అనే తపనతోనే సృష్టించారు. వీ ఆల్ వాంట్ టు బీ లవ్డ్, వీ ఆల్ వాంట్ టు బీ యాక్సెప్టెడ్. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దిస్, ఈ ప్రపంచంలో ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ మనకి కనబడదు. అవునంటారా కాదంటారా? ఒక 4-year-old బాయ్ అంట వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చాడంట. మమ్మీ దగ్గరకు వచ్చి అన్నాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట. నాకు కూడా 3 పిల్లలు అని చెప్పాను కదా, మా పాపకి ఎప్పుడైనా నేను కొట్టడానికి రెడీగా ఉన్నాను అనుకోండి కోపంగా, నా దగ్గరకు వచ్చి మమ్మీ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటది. అంటే నా కోపం అంతా తగ్గిపోవాలని. ఒక్కోసారి అంటది, ఒక్కోసారి ఒక్కో బిస్కెట్ వేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి అంటది మమ్మీ ఐ లవ్ యూ అంటది. అనగానే ఇంక నేను ఏం కొడతాను, నన్ను ప్రేమించి నా కూతుర్ని ఏం కొడతానని సైలెంట్ అయిపోతాను అనమాట. వీడొచ్చి 4-year-old బాయ్ మమ్మీ ఐ లవ్ యూ అనగానే తల్లి చాలా మురిసిపోయి ఐ లవ్ యూ టూ నానా అని చెప్పింది. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 15 years ఏజ్లో మళ్ళీ వచ్చాడు కొడుకు తల్లి దగ్గరకు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. అనగానే వాళ్ళ మమ్మీ అడిగింది, ఎంత డబ్బులు కావాలరా అని అడిగింది. ఎందుకంటే తల్లికి అర్థమవుద్ది కదా, ఓ డైలాగ్ వేసాడంటే దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటో మమ్మీ నోస్. సరే వాడు డబ్బులు అడిగాడు, మమ్మీ ఇచ్చింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ 25 ఏళ్ళకి వచ్చాడు, వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు మమ్మీ అడిగింది, ఎవరిని ప్రేమించావో చెప్పేరా, మీ డాడీని ఎలా ఒకలా కన్విన్స్ చేసి నీకు పెళ్లి చేసేస్తానని. సరే మమ్మీలు పాపం చాలా కష్టపడతారు కదా పిల్లల కోసం, వాళ్ళ డాడీని ఏదో రకంగా కింద మీద పడి కన్విన్స్ చేసి వీడు పెళ్లి చేసేసింది. మళ్ళీ 40 yearsకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. అనగానే వాళ్ళ మమ్మీ అనింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దని, ఎప్పటికైనా అర్థమైందా నీకు అని. అంటే హీ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ వైఫ్. తల్లి ప్రేమ గుర్తొచ్చింది, అందుకని వచ్చాడు.
మళ్ళీ ఈ అబ్బాయికి 60 ఏళ్ళు వచ్చాయి, తల్లికి 80 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ వచ్చాడు, మమ్మీ ఐ లవ్ యూ అనగానే మమ్మీ అనింది, నువ్వు ఏ పేపర్స్ తెచ్చినా నేను మాత్రం సంతకం పెట్టినానింది. అంటే ఆస్తి కాగితాలు పట్టుకొస్తారు కదా, కొంచెం ప్రేమ ఒలకపోసి ఆస్తి అంతా రాయించేసుకుందాం అని. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు అర్థమయ్యేది ఒకటి, అదేంటంటే ఈ అబ్బాయి ప్రేమ అవసరాల ప్రేమ, అవసరాల అభిమానాలు. చాలాసార్లు మన దగ్గర కూడా అవసరం ఉన్నప్పుడు, మన సహాయం ఉన్నప్పుడు లేనిపోని అభిమానాలు ఒలకబోసేస్తూ ఉంటారు. పని అయిపోయాక నీతో నాకు పనేం లేదు, గుడ్ బై అని వెళ్ళిపోతూ ఉంటారు. యంగ్ పీపుల్లో చూస్తే ఆ లవ్ ఎలా ఉంటుందంటే కండిషనల్ లవ్ అనమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండాలి. హీ లవ్స్ హర్ బికాజ్ షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆర్ బికాజ్ షీ ఈజ్ రిచ్, ఆర్ బికాజ్ షీ హ్యాస్ అ గుడ్ జాబ్. ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండాలా. దాన్ని ఏమంటారంటే మనిషి ప్రేమని కండిషనల్ లవ్ అంటారు. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ రిచ్. ఇంకొక ప్రేమ కూడా ఉంది మనుషుల ప్రేమ, అదేంటంటే ఇఫ్ కైండ్ ఆఫ్ లవ్. ఐ లవ్ యూ ఇఫ్ యూ లవ్ మీ. కొంతమంది ఉంటారు వెనకాల పడతారు. Feb 14th రాగానే కొంతమంది అబ్బాయిలు అంటే జేబులో 10 రోజులు పట్టుకొని తిరుగుతారంట. అంటే ఏదో ఒక అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేయకపోతుందా అని వెళ్ళిస్తాడంట ఐ లవ్ యూ అని. ఐ హేట్ యూ అంటే ఐ టు హేట్ యూ అని వెళ్ళిపోతాడంట. పోనీ ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్. దీన్ని ఏమంటారంటే కండిషనల్ లవ్. ఐ లవ్ యూ ఓన్లీ ఇఫ్ యూ లవ్ మీ. కానీ దేవుడు మనలో ఏమి చూసి ప్రేమించాడంటే, మనలో దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏమీ లేదు, నథింగ్ గుడ్. మనం బయటకు కనిపించే అంత మంచి వాళ్ళం కాదు, మనందరికీ తెలుసు కదా. చాలాసార్లు మనం మాస్క్ వేసుకొని బ్రతికేస్తూ ఉంటాం, బయటకు ఒకటి లోపల ఒకటి. బైబిల్లో మాట ఉంటుంది, మనిషిలో కృత్రిమము అనేది ఉంటుందంట. కృత్రిమము అంటే ఆర్టిఫిషియాలిటీ అనమాట. మనలో ఆస్కర్ అవార్డ్స్ ఇస్తే కొంతమందికి రియల్ లైఫ్ యాక్టింగ్ ఆస్కర్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అత్తగారిని బయటికి ఎంత ప్రేమగా మాట్లాడేస్తుందో లోపల మాత్రం తిట్టేసుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ రాగానే ఒరే నీకోసమే చూస్తున్నాను రా ఇప్పటిదాకా, ఎప్పుడు వస్తావని అంటాడు. లోపల అనుకుంటాడు వచ్చాడో వీడు మనం బుర్ర తినడానికి అనుకుంటారు కదండి. ఇవన్నీ మనం చేస్తూ ఉండేవి నిత్య జీవితంలో. మనిషి చాలాసార్లు లోపల ఒకటి ఉంటాడు, కానీ బయటకి మరొకటిగా చాలా మంచి వరంగా ప్రవర్తిస్తూ ఉంటాం, కనబడుతూ ఉంటాం. అయితే ఒక మాట చెప్పమంటారా, మనుషులు మనల్ని చూడగానే మనం వేసుకున్న డ్రెస్ చూస్తారేమో, మనం ఎంత బాగా రెడీ అయ్యామో చూస్తారేమో, కానీ దేవుడు మనల్ని చూస్తే హీ లుక్స్ స్ట్రైట్ ఇన్ టు అవర్ హార్ట్. ఎలా అయితే డాక్టర్ స్కాన్ చేసి ఎక్స్రేలు తీసి మన హార్ట్ కండిషన్ ఎలా ఉంది, లంగ్స్ కండిషన్ ఎలా ఉంది, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్లు తీసి మీ బ్రెయిన్ ఇలా ఉందని చెప్తారో, దేవుడికి ఏ స్కానింగ్ మెషిన్ అక్కర్లేదు. అవసరం అంటారా? అలా చూడగానే స్కాన్ చేసేస్తారు. మన పరిస్థితి అంతా ఆయనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుడు మనుషుల్లో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనలో కనబడిన మంచితనం ఏమీ లేదు. అయితే గాడ్స్ లవ్ని ఏమని చెప్పచ్చు అంటే, గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటంటే షరతులు లేని ప్రేమ. ఏమి ఆశించి మనల్ని ప్రేమించలేదు, కానీ గాడ్ లవ్స్ అస్ జస్ట్ బికాజ్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. చాలామంది అంటారు, ప్రేమించే వాళ్ళండి ఈ డైలాగులన్నీ, లవ్ ఇస్ గాడ్ అంటారు. Let me correct that statement. The Bible says God is love. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ, if you want to see the embodiment of love, ప్రేమ అనేది కళ్ళతో ప్రత్యక్షంగా చూడాలంటే యేసు ప్రభువును చూస్తే నిజమైన ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ట్రూ లవ్ ఇస్ ఆల్వేస్ మార్క్డ్ బై సాక్రిఫైస్. నిజమైన ప్రేమలో త్యాగము ఉంటుంది. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. దేవుడు హీ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ హెవెన్స్, హీ ఈజ్ ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్. దేవుడు హెవెన్లో చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ ఒక మనిషిగా ద క్రియేటర్ గాడ్ బికేమ్ క్రియేషన్ అంటే అది ఆయన చేసిన చాలా పెద్ద త్యాగం. క్రిస్టియానిటీలో 2 ఇంపాసిబిలిటీస్ ఉన్నాయండి. దెర్ ఆర్ 2 ఇంపాసిబిలిటీస్ ఇన్ క్రిస్టియానిటీ. వన్ ఈజ్ అ వర్జిన్ జూంబ్, రెండవది అన్ ఎంప్టీ టూంబ్. వర్జిన్ జూంబ్ అంటే అర్థం ఏంటంటే, దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడంటే ఆయనలో యునిక్నెస్ ఉండాలిగా. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే నాకు దేవుడిలో ఉండే క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. లేకపోతే ఏ పిచ్చోడైనా నిలబడి నేను దేవుడిని అని చెప్పేసుకుంటే దేవుడు అవ్వడు. యేసు ప్రభు దేవుడు అని పిలువబడ్డాడంటే, ఆయన దేవుడిగా పూజలు అందుకున్నారంటే, ఆయన దేవుడిగా ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆరాధిస్తున్నారంటే ఆయనలో ఉన్న యునిక్నెస్ ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు హీ వాజ్ బోర్న్ టు అ వర్జిన్ నేమ్డ్ మేరీ. మేరీ అని ఒక వర్జిన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక వర్జిన్ ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీని కంటది. ఆయన ఇమ్మానుయేల్ అని పిలువబడతాడు. ఆయనలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయని 700 years బిఫోర్ జీసస్ వాజ్ బోర్న్ ఐజాయా అనే ఒక ప్రాఫెట్ ప్రవచిస్తాడనమాట. యేసు ప్రభు
ప్రవచన సారుడు అని చెప్పచ్చు. హీ ఈజ్ అ ప్రాఫిటికల్ ఫిగర్. ఆయన గూర్చి ఈ లోకంలోకి రాకముందే అనేక మంది ప్రవచించారు. యేసు ప్రభు ఒక కన్యకకు పుట్టాడు. దట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. ప్రపంచంలో ఎవ్వరూ కన్యకకు పుట్టలేదు. సో హిస్ బర్త్ ఈజ్ యూనిక్. రెండవదిగా మనం ఆలోచన చేస్తే హిజ్ లైఫ్ ఈజ్ యూనిక్. వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ అని ఆలోచన చేస్తే, ఈ పాప ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపం చేస్తూ ఉంటాడు. పాపంతోనే పుడతాము, పాపం చేస్తూ బ్రతుకుతాము, పాపంతోనే మరణిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికితే ఆయన ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నో బడీ కుడ్ ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో పాపం ఉందని ఏ ఒక్కళ్ళు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. సో హిజ్ లైఫ్ వాస్ ఫ్లాలెస్, హిజ్ లైఫ్ వాస్ పర్ఫెక్ట్. మూడవదిగా ఆలోచన చేస్తే, యేసు ప్రభు పుట్టినప్పుడే చనిపోవాలి అనే అజెండాతో ఈ లోకానికి వచ్చారు. దిశ మర్డరర్స్ వాళ్ళందరూ దొరకగానే ప్రపంచం అంతా మరి అందరూ ప్రొటెస్ట్ చేశారు. చాలామంది అడిగారు, డిమాండ్ చేశారు. ఏమనంటే, వీళ్ళని ఖచ్చితంగా చంపేయాలి అని. వాళ్ళని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేసి పోలీసులు చంపేశారో, చాలా న్యూస్ పేపర్స్లో, సోషల్ మీడియాలో చాలామంది స్టేటస్లు చూశాను. ద హోల్ వరల్డ్ సెలబ్రేటెడ్. ఏమని తెలుసా? భయంకరమైన పని చేసిన ఈ మర్డరర్స్కు తగిన శిక్ష పడింది అని. అవును, తప్పుకు పాపానికి శిక్ష పడాలి. అప్పుడే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తము జరిగినట్టు. మన ఎవ్వరం దిశ మర్డరర్స్ అంత భయంకరమైన వాళ్ళం కాదు. కానీ ఈ లోకంలో పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా మనం చేసిన తప్పులు, అంటే తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నడతలు, తప్పుడు పడకలు, తప్పుడు కార్యాలు, అవన్నీ రాసుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలు అవుతాయో. జేఎన్టీ లైబ్రరీ కూడా సరిపోదేమో కదండి, మనందరం చేసిన పాపాలన్నీ రాయడం మొదలు పెడితే. అయితే మనందరం చేసిన పాపాలకు కూడా మనం శిక్ష పొందాలిగా. మనం పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందాడు. కొంతమంది అనుకుంటారు, వై ఈజ్ జీసస్ కాల్డ్ యాజ్ అ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఇఫ్ హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్? శిలువ మీద ఆయన చనిపోయాడు కదా, శిలువ మీద ఆయన చనిపోకుండా ఆపచ్చు కదా. ఆయనకి శక్తి ఉంటే శిలువ మీదకి ఎక్కకుండా ఆ పనిష్మెంట్ ఎస్కేప్ అవ్వచ్చు కదా అని కొంతమందికి ఒకవేళ అనుమానం ఉండొచ్చేమో. జీసస్ గేవ్ హిజ్ లైఫ్ విల్లింగ్లీ. ఆయన తనకు తానుగా స్వతహాగా తన ప్రాణాన్ని సమస్త మానవాళి యొక్క పాపము కొరకు ఆయన అర్పించాడు. హీ విల్లింగ్లీ డైడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ బోర్న్ టు డై. మనలో ఏ ఒక్కరమైనా పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారు, గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్ ఇస్తారు. ఏమనంటే, దీర్ఘాయుష్మాన్ భవ అని, చాలా కాలం బ్రతకాలి, నిండు నూరేళ్ళు బ్రతకాలి, వర్ధిల్లాలి అని కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీసస్ క్రైస్ట్ lived only for 33.5 years. మంచి యవ్వనంలో ఆయన బ్లడ్ను ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా సిలువలో చనిపోయారు. సో హిస్ డెత్ ఇస్ యూనిక్. మనందరం ఏదో కారణం చేత వయసు బాగా పైబడాకో, ఏ వ్యాధితోనో, లేకపోతే ఏ అనారోగ్యంతోనో, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే మరేదో కారణం కొరకు చనిపోతామేమో. కానీ యేసు ప్రభు డెత్ కూడా యూనిక్. కారణం ఏంటంటే, ఆయన మనందరి కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. హిస్ డెత్ ఈజ్ అ సాక్రిఫిషియల్ డెత్. బట్ ద డెత్ డిడ్ నాట్ స్టాప్ హిమ్, ద గ్రేవ్ కుడ్ నాట్ కీప్ హిమ్. యేసు ప్రభుని సమాధి ఆపలేకపోయిందండి. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు కదా. ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు సమాధి ఉంది. నేను కూడా 5 years బ్యాక్ ఫ్యామిలీగా మేము వెళ్ళాం ఆ సమాధిని చూడడానికి. ఐ వాజ్ సో యాంగ్షియస్. ఆ సమాధి ఎలా ఉంటుందా అని చూడడానికి లోపలికి వెళ్తే సమాధి ఖాళీగా ఉంది. అక్కడ ఒక మాట రాస్తుంది. అదేంటంటే, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. మై హార్ట్ వాస్ ఫిల్డ్ విత్ జాయ్. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మహామహులు, చక్రవర్తులు, గొప్ప రాజ్యాధినేతలు అందరూ బ్రతికారు, చనిపోయారు, సమాధుల్లో పడుకొని ఉన్నారు, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు మాత్రం చనిపోయాడు. 3వ దినాన ఆయన ముందే చెప్పాడు, నేను తిరిగి లేస్తానని. అలాగే తిరిగి లేచాడు. సో జీసస్ ఇస్ యూనిక్. అండ్ ద రీజన్ వై గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇస్ టు షో హిజ్ లవ్, ఇస్ టు డిపిక్ట్ హిజ్ లవ్, ఇస్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు మ్యాన్ కైండ్. మనిషి పట్ల దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి వచ్చారు. దేవుని ప్రేమలో కూడా 4 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ 4 డైమెన్షన్స్ ఏంటంటే, గాడ్స్ లవ్ ఇస్ లాంగ్, గాడ్స్ లవ్ ఇస్ వైడ్, గాడ్స్ లవ్ ఇస్ డీప్, అండ్ గాడ్స్ లవ్ ఇస్ హై. గాడ్స్ లవ్ గురించి మాట్లాడాలంటే ఈ రాత్రంతా మనం మాట్లాడుకోవచ్చు, టైం లేదు. కానీ గాడ్స్ లవ్ ఇస్ హై, గాడ్స్ లవ్ ఇస్ లాంగ్. గాడ్స్ లవ్ ఇస్ లాంగ్ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, గాడ్స్ లవ్ ఇస్ లాంగ్ ఇనఫ్ టు లాస్ట్ ఫర్ ఎవర్.
మన ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు చాలాసార్లు పెళ్ళైన తర్వాత ఫస్ట్ 1 ఇయర్ని హనీమూన్ పీరియడ్ అంటారనమాట. ఈ హనీమూన్ పీరియడ్లో లవ్ ఈజ్ బ్లైండ్ అనే కాన్సెప్ట్లోనే ఉంటారు భార్యాభర్తలు. వాళ్ళలో ఉన్న ఫ్లాస్ వీళ్ళకి కనబడవు, వీళ్ళలో ఉన్న ఫ్లాస్ వాళ్ళకి కనబడవు అనమాట. ఆ సంవత్సరం అయ్యాక కళ్ళు తెరుచుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి కూడా చిరాకులు పరాకులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది డివోర్సుల దాకా వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. కారణం ఏంటంటే ప్రేమ స్టార్ట్ అయితే అవుతుంది కానీ ద లవ్ ఇస్ నాట్ లాస్టింగ్ ఫర్ ఎవర్. అని దేవుని ప్రేమ ఎంత లాంగ్ అంటే, ఎంత పొడవైనదంటే, గాడ్స్ లవ్ విల్ లాస్ట్ ఫర్ అ లైఫ్ టైం. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలము దేవుని ప్రేమ నీ పట్ల నీ పక్షంగా ఉంటుంది. రెండవది ఏంటంటే, గాడ్స్ లవ్ ఈజ్ వైడ్. హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచన చేస్తే, గాడ్స్ లవ్ కెన్ రీచ్ అవుట్ టు యూ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉంటారు మనతో, దే విల్ బీ విత్ అస్ ఇన్ ద బెస్ట్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్లో అన్నీ అంత బాగున్నప్పుడు మనతో ఉంటారు, కానీ కష్ట సమయాల్లో చాలామంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది కదా, అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను చేరుకునేది దేవుని ప్రేమ. మూడో డైమెన్షన్ ఏంటంటే, గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? కొంతమందిని అంటుంటారు కదా, లోతు మనుషులు అంటారు, ఎందుకంటే బయటపడరు అనమాట. లోపల ఏముందో ఎవరికి చెప్పుకోలేరు. సమ్ టైమ్స్ వెన్ వీ ఫేస్ ద డీపెస్ట్ వూండ్స్ ఇన్ లైఫ్, వెన్ వీ ఆర్ డీప్లీ హర్ట్, ఆ బాధను లేకపోతే ఆ వేదనను మన జీవితంలో మనం ఎదుర్కొనే ఆ కష్టాన్ని, నష్టాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, గాడ్స్ లవ్ కెన్ హీల్ ద డీపెస్ట్ వూండ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకైన లోతైన గాయాలను కూడా మాన్పి నిన్ను ఆదరించగలిగేది దేవుని ప్రేమ. ద ఫోర్త్ డైమెన్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇస్ హై. హౌ హై ఇస్ గాడ్స్ లవ్? హైట్ అనేది అది ఉన్నతమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, హీ కెన్ ఓవర్లుక్ యువర్ వీక్నెసెస్. నీ బలహీనతలను ఆయన చూసి చూడనట్లుగా వదిలేస్తాడు, క్షమిస్తాడంట. చాలాసార్లు మనం ఏంటో పక్కన వాళ్ళకి మొత్తం తెలిసిపోతే మనల్ని ప్రేమించరని చాలాసార్లు మనలో ఉన్న బెస్ట్ యాంగిల్స్ మాత్రమే పక్కన వాళ్ళకి చూపిస్తాం. మనలో ఉన్న అంత మంచి కానివి లక్షణాలు అవన్నీ లోపలే దాచుకుంటూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, హీ విల్ ఓవర్లుక్ యువర్ వీక్నెసెస్. నీలో ఉన్న బలహీనతలను కూడా ఆయన చూసి చూడనట్లుగా నిన్ను ఆయన ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. సో జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ అ బేబీ. He was born in this world, he lived in this world, he died in this world. The reason is to express his love for mankind. మన పాపాలకు మనం శిక్ష పొందడం ఆయనకి ఇష్టం లేక, మన శిక్ష ఆయన పొందడానికి ఈ లోకానికి వచ్చారు. ఐ వాంట్ టు క్లోజ్ విత్ ద థర్డ్ పాయింట్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మూడవ అంశం చెప్పి ముగిస్తాను. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ హిమ్. దేవునితో ఒక రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలని ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ చెప్తూ, వీ ఆల్ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ గాడ్ అని. దేవునితో కనెక్ట్ అవ్వకపోతే చాలా ప్రమాదం. వైఫైతో కనెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీవు ఆన్లైన్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవునితో కనెక్ట్ అవ్వకపోతే, ఇఫ్ యూ ఆర్ డిస్కనెక్టెడ్ విత్ గాడ్, యువర్ లైఫ్ ఇస్ ఇన్ బిగ్ ట్రబుల్. చాలామంది అనుకుంటారు క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ అనుకుంటారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ రిలీజియన్. జస్ట్ బికాజ్ యూ ఆర్ బోర్న్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ అ క్రిస్టియన్ నేమ్, జస్ట్ బికాజ్ you go to a church on Sunday doesn't make you a Christian. You have to become a Christian. క్రిస్టియానిటీ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో నువ్వు కనెక్ట్ అయినప్పుడే, వెన్ యూ కనెక్ట్ యువర్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ వెన్ యూ బికమ్ అ క్రిస్టియన్. సో క్రిస్టియానిటీ ఇస్ నాట్ అ రిలీజియన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవాది దేవునితో మన లైఫ్ను మనము కనెక్ట్ చేయాలి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ మ్యాన్ కైండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో గిఫ్ట్స్ అనేవి మనల్ని చాలాసార్లు ఆనందపరుస్తూ సంతోషపరుస్తూ ఉంటాయి, కానీ దిస్ క్రిస్మస్ accept the gift that God is giving you, which is Christ Jesus. ఆఖరుగా నేను ఒక్క ఫార్ములా చెప్పి నా సందేశాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. ఆ ఫార్ములా ఏంటంటే 2:1, 1:2. 2:1, 1:2 ఫార్ములా అంటే ఏంటంటే, 2 సార్లు పుడితే ఒక్కసారి చనిపోతాం, ఒక్కసారి పుడితే 2 సార్లు చనిపోతాం. మీరు అనుకోవచ్చు, ఈ 2 సార్లు పుట్టడం ఏంటి, అందరం ఒకేసారి కదా పుట్టేది అని.
రెండు ఉన్నాయండి. ఒకటి ఫిజికల్ బర్త్, మనందరం ఫిజికల్గా పుడతాం కదా. సెకండ్ ఇది ఏంటంటే స్పిరిచువల్ బర్త్. స్పిరిచువల్ బర్త్ అంటే ఏంటంటే ద డే యూ కనెక్ట్ యువర్ లైఫ్ విత్ జీసస్, ద డే యూ కనెక్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్, దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ బర్త్ అంటారు. సో ఫిజికల్గా అందరం పుడతాం, అందరికి ఒక బర్త్ కంపల్సరీ ఉంటుంది. వీ ఆల్ హ్యావ్ అ బర్త్ డేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అయితే సెకండ్ బర్త్ ఏంటంటే స్పిరిచువల్ బర్త్, ద డే యూ కనెక్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్. ఒకవేళ 2 సార్లు పుడితే 2:1 అని చెప్పాను కదా, ఒక్కసారి చనిపోతాం. ఒక్కసారి చనిపోవడం అంటే ఏంటంటే ఈ లోకంలో అందరం చనిపోవాల్సిందే. ఈ లోకంలో మనిషిగా ఈ బాడీతో పుట్టిన ప్రతి ఒక్కరం ఒకరోజు చనిపోవాల్సిందే. ఇట్ మే బీ 70, 80, 90, దేవుడు బ్లెస్ చేసి సెంచరీ కొట్టినా సెంచరీ తర్వాత అయినా చనిపోవాల్సిందే. దాన్ని డెత్ అంటే ఫిజికల్ డెత్. అయితే ఒక్కసారి మాత్రమే పుడితే 1:2 అని చెప్పాను కదా, 2 సార్లు చనిపోతారు. అదేంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యు ఆర్ ఓన్లీ బార్న్ ఫిజికలీ అండ్ ఇఫ్ యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ గాడ్, చాలామంది అనుకుంటారు లైఫ్ ఇస్ అన్ ఐస్ క్రీమ్, ఎంజాయ్ ఇట్ బిఫోర్ ఇట్ మెల్ట్స్ అని. నిజమే, లైఫ్ ఐస్ క్రీమే, కరిగిపోతూనే ఉంటుంది, కరెక్టే. బట్ నీకు దేవుడిచ్చిన టైంని, నీకు దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ని, నీకు దేవుడు మరి బెనిఫిట్స్ అన్నిటిని కనుక నువ్వు మిస్యూజ్ చేసుకుంటే, ఇందాక చెప్పాను కదా దేవుడిచ్చిన ఫ్రీడమ్ని చాలామంది యూజ్ చేసుకోవడం కంటే మిస్యూజ్ చేసుకుంటున్నారని. కొంతమంది ఏమంటారు తెలుసా, నా ఇల్లు అండి, నా ఇష్టం, అందుకని తాళా లేకుండా వదిలేస్తానండి అనుకున్నారు అనుకోండి. తాళా లేకుండా వదిలేస్తే ఏమవుద్ది, దొంగలు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతారు, అంతేనా? కొంతమంది యూత్ ఏమంటున్నారు తెలుసా, తమ్ముళ్ళు నా బాడీ నా ఇష్టం, మా మమ్మీ వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వింటాను, నేను డ్రగ్స్ తీసుకుంటాను అనుకుంటాడు. అల్టిమేట్గా ఏమవుతుంది, యు ఆర్ రూయినింగ్ యువర్ బాడీ, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ బాడీ. నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని నువ్వే కట్ షార్ట్ చేసేసుకుంటున్నావు. సో నా లైఫ్ నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అనుకోవడానికి లేదు. నీ బాడీని లేకపోతే ఈ లైఫ్ని ఇచ్చిన దేవుడిని గుర్తుపెట్టుకో. సో 1:2 అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఓన్లీ బార్న్ ఫిజికలీ అండ్ ఇఫ్ యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ బీయింగ్ బార్న్ స్పిరిచువలీ, దేవుడితో కనెక్ట్ అవ్వడం గురించి వదిలేసి ఈ లోకంలో అందరితో కనెక్ట్ అయిపోయి, అన్ని హ్యాబిట్స్తో కనెక్ట్ అయిపోయి, ఇఫ్ యు ఆర్ టోటలీ ఎంటాంగిల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోక సంబంధమైన బంధకాల్లో ఎంజాయ్మెంట్లో కనుక నువ్వు మునిగిపోయి దేవుడినే మర్చిపోయావంటే 2 సార్లు చచ్చిపోతావు, గ్యారంటీ. 2 సార్లు చనిపోవడం అంటే ఏంటంటే 1 ఇస్ ఫిజికల్ డెత్, అది అందరికీ వచ్చేదే, అందరం ఒకరోజు చనిపోయేదే. బట్ సెకండ్ డెత్ ఇస్ స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ని బైబిల్ ఏమంటుందంటే నిత్య నరకము అంటుంది. ఈ లోకం అయిపోయాక, ఈ జీవితం అయిపోయాక లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ఇందాక చెప్పాను కదా. బైబిల్ ప్రకారం మనిషికి ఒకే ఒక జన్మ ఉంది. దెర్ ఇస్ ఓన్లీ 1 లైఫ్. ఈ 1 లైఫ్ని నువ్వు కన్స్ట్రక్టివ్గా వాడుకుంటే ఈ లైఫ్లో ఉన్నంతకాలం నిన్ను బట్టి నీ పేరెంట్స్కి హ్యాపీ, నీ సమాజానికి హ్యాపీ, మీ ప్రొఫెసర్స్కి, మీ మేనేజ్మెంట్కి హ్యాపీ, నిన్ను గురించి 10 మంది సంతోషిస్తారు, 10 మంది నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు చనిపోయాక కూడా 10 మంది వచ్చి ఏడుస్తారు. అంత మాత్రమే కాదు, ఈ లైఫ్ అయిపోయాక కూడా దేవుడు ఉన్న ప్లేస్కి నువ్వు వెళ్తావు. బట్ ఈ లోకంలో ఉన్నప్పుడు నా లైఫ్ నాకు ఇష్టం, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు ఎవరు చెప్పే మాట అక్కర్లేదని ఇష్టానుసారంగా బ్రతికితే రెండవది ఏంటంటే సెకండ్ డెత్ ఏంటంటే స్పిరిచువల్ డెత్. దేవుడు లేని చోటు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. సో ఐ వాంట్ టు అర్జ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హెస్ గివెన్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ మెసేజ్ మీకు చెప్పించాలనే నన్ను రాజమండ్రి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. సో రేపు పొద్దున ఈ లైఫ్ అంతా అయిపోయాక దేవుడు ముందు ఒకరోజు మనందరం నిలబడాలి తెలుసా. వి ఆల్ ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడికి ఒకరోజు మనం లెక్క చెప్పాలి, నీకు లైఫ్ ఇచ్చాను ఏం చేసామని. నాకేం గుర్తులేదంటే మెమరీ కార్డ్స్ వచ్చేసాయి కదా. ఒకప్పుడు ఎవరికి అర్థమయ్యేది కాదు, దేవుడు అన్నీ రికార్డ్ చేస్తాడంటే ఎలా రికార్డ్ చేస్తాడు. మెమరీ కార్డులు, హెచ్డి కార్డులు, ఎస్డి కార్డులు, మరి అన్ని దగ్గరలో చిప్పులు వచ్చేస్తున్నాయి. మన లైఫ్ అనే చిప్పు తీసి ఓ పెద్ద స్క్రీన్ మీద వేస్తాడు అనుకోండి, ఈ హాల్లో మీరు విన్న మెసేజ్ కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి, రీల్ వెనక్కి వెళ్ళిపోద్ది. సో యూ హ్యావ్ లిసన్ దిస్ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ యువర్ లైఫ్ విత్ గాడ్. దేవుడితో కనెక్ట్ చేసుకుందాం. లెట్ us మేక్ దిస్ క్రిస్మస్ యాజ్ అ మీనింగ్ఫుల్ క్రిస్మస్. దేవుడి చిత్తము, దేవుని ఇష్టం ఏంటంటే మనందరము ఆయనతో కనెక్ట్ అవ్వాలని, మనందరం ఆయన ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయాలని. దట్ ఆర్ లైఫ్స్ వుడ్ బి లైటెడ్ అప్. మన జీవితాలు వెలిగించబడాలి, 10 మందిని మనము వెలిగించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్లీజ్ డోంట్ టేక్ యువర్ లైఫ్ క్యాజువలీ, టేక్ లైఫ్ సీరియస్లీ. లైఫ్ ఇస్ అ గిఫ్ట్, ట్రెజర్ ఇట్. ఈ జీవితము దేవుడిచ్చిన బహుమానం అని గుర్తుపెట్టుకొని దీని విలువను గ్రహించి దేవుడి చేతిలో పెట్టేయండి. ఒక మాట చెప్తాను, హీ విల్ టేక్ యూ టు హైట్స్. మీరెప్పుడు ఊహించని ఉన్నతమైన శిఖరాలకు ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఒక మాటలో చెప్పాలంటే
సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సెల్ఫ్ మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ రోజుల్లో ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్ కదండి. ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చారంటే వావ్ అని చెవులు ఇలా తెరుచుకొని వింటూ ఉంటాం. ఒక మాట చెప్పనా, సెల్ఫ్ హెల్ప్ నువ్వు చేసుకొని, సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నువ్వు ఎంత ఎత్తుకెళ్తావో నాకు తెలియదు, కానీ గాడ్స్ హెల్ప్ ఉంటే మాత్రం అంతకంటే పైకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందండి? ఎందుకంటే గాడ్స్ హెల్ప్ మామూలు హెల్ప్ కాదు, నిన్ను అలా పైకి ఎత్తుతుంది. అండ్ ఐ కెన్ సే ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, I wanted to be an inspiration as I was growing up. పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడి గురించి చాలామందికి చెప్పాలి, చెడిపోతున్న చాలామంది జీవితాలను బాగు చేయాలి, మంచి మాటలు చెప్పాలని చాలా ఆశలు ఉండేవి, చాలా ఆశయాలు ఉండేవి. వెన్ ఐ కనెక్టెడ్ మై లైఫ్ విత్ జీసస్, దేవుడి చేతిలో నా లైఫ్ ఎప్పుడైతే పెట్టేశానో, హీ ఈజ్ లీడింగ్ మీ ఇన్ వండర్ఫుల్ వేస్. చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు, అమ్మ ఆ రోజు మీరు కౌన్సిలింగ్ చేయబట్టే మా వాడు ఇలా బతుకున్నాడు, మా వాడు అప్పటి నుంచి మంచి మార్గంలో ఉంటున్నాడు. ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు డబ్బు ఇవ్వలేని గొప్ప సాటిస్ఫాక్షన్ మాకు వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కనెక్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్, దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ మీనింగ్ఫుల్ అండ్ బ్లెస్సెడ్. ఒక బ్లెస్సెడ్ లైఫ్ మీరందరూ కలిగి ఉండాలని, దేవుడిలో నడుస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ మీ తల్లిదండ్రులకు, ఈ ఆర్గనైజేషన్కు, మన భారతదేశానికి కూడా ఘనత తెచ్చేవారుగా, యు ఆల్ ఆర్ టెక్కీస్, చాలా మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, అందుకే జేఎన్టీలో మీకు సీట్లు వచ్చాయి. అయితే ఈ జ్ఞానం ఒకటే సరిపోదండి జీవితాన్ని నడిపించుకోవడానికి, దేవుడు కూడా కావాలి, దేవుని సహాయం కావాలి. టేక్ టైమ్ ఇన్ యువర్ బిజీ లైఫ్, ఇన్ యువర్ బిజీ స్కెడ్యూల్స్ టు థింక్ అబౌట్ గాడ్, టు టాక్ టు గాడ్, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడికి ఇష్టంగా బ్రతుకుదాం అనే ఆశ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు.